హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేనైతే ఒక రెసిపీ చేస్తున్నాను గాయస్. అది కూడా పొటాటోస్తో అనమాట. ఎందుకంటే పొంగల్ హాలిడేస్ ఇచ్చేసారు కాబట్టి ఈవినింగ్ అయితే స్నాక్స్కి ఆకలి అయితే వేస్తుంది అనమాట. అందుకని చెప్పి యూట్యూబ్లో అయితే చూసాను అనమాట. ఒక షార్ట్స్లో అయితే వచ్చింది. చాలా సింపుల్ రెసిపీ అని చెప్పి నేను కూడా ట్రై చేశాను. ఎలా వచ్చిందో చూడండి మీరు కూడా. ఫస్ట్ అయితే పొటాటోస్ని కుక్కర్ కింద వేసేసుకొని ఉడకబెట్టుకోవాలి. తర్వాత దాన్ని పీల్ తీసేసి కొత్తిమీర, కొంచెం ఉప్పు, కారం, ఇంకా మీకు ఏం నచ్చిన మసాలాలన్నీ వేసేసుకోవడమే. నేనైతే చికెన్ మసాలా కూడా వేసుకున్నాను. నేను ఏ కర్రీ చేసినా చికెన్ మసాలా అయితే వేస్తాను అనమాట. టేస్ట్ అయితే నాకు బాగా నచ్చుతుంది. ఇంకా గరం మసాలా, కార్న్ఫ్లోర్ కూడా వేసుకున్నాను గైస్. మొత్తం అంతా వేసేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలన్నమాట ఆ పొటాటోస్ని. ఇంకా ఫస్ట్ అయితే ఫోర్క్తో చేశాను. బాగా బ్లెండ్ అవ్వట్లేదని చెప్పి పప్పు గుత్తితో అయితే చేశాను అనమాట. బాగా అయినాయి. ఇంక ఈ షేప్లోకి అయితే చేశాను. మా మమ్మీ అయితే చేసి ఇచ్చారు. ఇంకా ఆయిల్లో అయితే బాగా డీప్గా ఫ్రై అయ్యాక, ఆయిల్ అయితే బాగా డీప్గా బాయిల్ అయ్యాక ఇవి అయితే ఫ్రై చేసుకోవాలి. ఒకటి తర్వాత ఒకటి నీట్గా వేసేసుకొని ఫ్రై అయితే చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది గాయస్. సౌండ్ చూడండి మీరు. చూసారు కదా గైస్, ఎంత పర్ఫెక్ట్గా అయితే వేగినాయో. కానీ కొంచెం ఆయిల్ అయితే ఎక్కువైంది, కానీ టేస్ట్ అయితే బాగా నచ్చింది. మీకు కూడా ఎప్పుడైనా లేజీగా ఆకలిగా అనిపిస్తే రెసిపీ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.